ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి 100 గ్రామాలుంటే 100 గ్రామాలను సమానంగా చూస్తాడా? అక్కడున్న ప్రజలను బట్టి చూస్తారా? అక్కడున్న అవసరాలను బట్టి చూస్తారా? అక్కడున్న ఇన్కమ్ను బట్టి చూస్తారా అనేది కూడా అర్థం కాని నాయకులకు ఎలా చెప్తే అర్థమవుతుంది? కేంద్ర ప్రభుత్వము 9 లక్షల రూపాయలు గత 10 సంవత్సరాలుగా 9 లక్షల కోట్లు గత 10 సంవత్సరాలుగా ఇచ్చిందనేది కేంద్ర మంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చూపెట్టారు. నెక్స్ట్ శాసనసభ సమావేశాల్లో మేము అధికారికంగానే తీసుకొచ్చి కాగితాలు చూపెడతా అని చెప్పి నిన్న సభలో ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరన్నా నిజం చెప్పాలి, లేదా మేమన్నా నిజం చెప్తాం. ప్రజల్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. ఇస్తే ఇచ్చిందని మాట్లాడాలి, ఇవ్వకపోతే ఇవ్వలేదని మాట్లాడాలి. మొన్నటికి మొన్న 119 కాన్స్టిట్యున్సీలలో దగ్గర 1200 కోట్ల రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా పని చేసింది అంటే సీసీ రోడ్ల రూపకంగా పనిచేసింది ఎన్ఆర్ఈజీఎస్ అమౌంట్తోనే. ఇది నిజం కావాలంటే వెబ్సైట్లో కొట్టినా కానీ ఏర్పడుతుంది ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చారు ఎన్ఆర్ఈజీఎస్ అని. సాక్ష్యాలు కనపడంగా, 15th ఫైనాన్స్ కనపడంగా, 14th ఫైనాన్స్ కనపడంగా, ఇచ్చిన డబ్బు కనపడంగా, ఫ్లైఓవర్లు కనపడంగా, నేషనల్ హైవేస్ కనపడంగా, రైల్వే డబ్లింగ్ కనపడంగా, రైల్వే ఎలక్ట్రిసిటీ కనపడంగా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు సికింద్రాబాద్లో కనపడంగా, రామగుండము ఆర్ఎఫ్ఎల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అక్కడ పని నడవంగా, ఆర్ఎంయు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ పెట్టంగా, ఇవన్నీ కళ్ళకు కనిపించంగా పెద్ద గాడిద గుడ్డు ఇచ్చిర్రు అని మాట్లాడితే సభ్యత ఉండి మాట్లాడుతున్నారా? సభ్యత లేకుండా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు? ఎగిరెగిరి పడ్డోళ్ళు ఏడ కూర్చున్నారు, రేపు మీరు ఏడ కూర్చుంటారు. గత ప్రభుత్వం కూడా ఎగిరెగిరి పడితే ఎక్కడ పోయి నిలబడ్డారు? వారి జీవితంలో కూడా అనుకోకుండా గాంధీ మహాత్మ ముందట ధర్నా చేస్తామని కానీ, అసెంబ్లీ బయట కూర్చుంటామని కానీ, ధర్నా చౌక్ దగ్గరికి పోయి నిలబడతామని కానీ, ఏ ధర్నా చౌక్ అయితే ఎత్తేసారో ఆ ధర్నా చౌక్ మీద నిలబడతామని వారు కలలో కూడా ఊహించకుండొచ్చు. వారు పోయి అక్కడ నిలబడ్డారు. ఆ పూర్తి తెలంగాణ సాధించినామని చెప్పుకున్నటువంటి కేసీఆరే ఇవాళ ముఖం జాటేసే పరిస్థితి వస్తే, ఇవాళ మా సోనియామ్మ ఇచ్చింది తెలంగాణ అని చెప్పి ఎగిరెగిరి పడుతున్న మీరు అప్పుల తెలంగాణను అబద్ధమన్నా కావాలా? లేదు ఇది అప్పుల తెలంగాణనే అంటే మీరు 1,50,000 కోట్లతోని అభివృద్ధి చేస్తామని ఏ మాట అయితే చెప్తారో అదే అబద్ధమన్నా కావాలా? ఏది నిజం, ఏది అబద్ధం? అప్పుల తెలంగాణ నిజమా? 1,50,000 కోట్ల అభివృద్ధి అబద్ధమా? లేదా అప్పుల తెలంగాణ అబద్ధమా? అయితే 1,50,000 కోట్ల ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి దాంట్లో నిలువ సొమ్ము ఉన్నట్టు లెక్క, జమ సొమ్ము ఉన్నట్టు లెక్కన